మరొకసారి అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సీజన్ 3 ఈ రోజు 14వ రోజుకు చేరుకున్నాం. ఎంతో అద్భుతంగా మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ రోజు మనకి విశేషంగా వారి అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు ఉదయలక్ష్మి ఉయ్యూరు గారు ఖమ్మం నుండి. ఉదయలక్ష్మి మేడం వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనప్పటికీ చక్కగా ఎంతో మందికి ప్రవృత్తి రీత్యా జ్ఞానాన్ని అందిస్తూ 2010 నుంచి ధ్యానంలోకి వచ్చి ఆ తర్వాత విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ విద్యార్థులకు ధ్యానం ఎంత ఆవశ్యకత తెలుసుకొని వారు పనిచేస్తున్న స్కూల్లోనే కాకుండా ఇతర స్కూల్స్ కి వెళ్ళి విద్యార్థులకు శ్వాస విద్య అన్న ఒక పుస్తకాన్ని అందరికీ అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితంలో వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా కరోనా టైం అప్పుడు ఎక్కువ మందికి విద్యార్థులకే కాదు అందరికీ ధ్యానాన్ని బోధించారు. టీచర్స్ వారితో పాటు పనిచేస్తున్న వారికి అందరికీ విద్యార్థి లోకమా మేలుకో అని ఒక పుస్తకాన్ని రచించారు. ఇందులో ఎన్నో అద్భుతంగా కవితలు ఇంగ్లీష్ లో తెలుగులో 2 భాషల్లో ఉన్నాయి. మరి పిపిజే ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్టీగా ఉంటూ ఎన్నో పిరమిడ్ల నిర్మాణాల్లో వారు పాలు పంచుకుంటున్నారు. ఎక్కడ అహింస శాకాహార ర్యాలీలు జరిగిన అక్కడ ఆ శాకాహార విశిష్టతను తెలుపుతూ ఆ పుస్తకాలు ధ్యాన జగత్ పుస్తకాలు అన్నింటినీ పంచుతూ మరి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలు వారి జీవిత అనుభవాల్ని మనం వారి నుంచి విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. మ్యూట్ చేసుకోండి. మరి ఒక విద్యార్థి ధ్యాన విద్యను చిన్నప్పటి నుంచే మొదలు పెడితే ఎలా ఉంటారో ఒక టీచర్ గా వారికి తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రతి విద్యార్థికి అవసరమని విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మన టీచర్స్ లో. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మేడం ని అందరం వెల్కమ్ చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ముందుగా మనను నరులమైన మనల్ని నారాయణులుగా, జీవులమైన మనల్ని దేవుళ్ళుగా, మానవులైన మనల్ని మాధవులుగా మార్చడానికి ఒక అక్షయ పాత్రను, కల్పతరువును, కామధేనువును, చింతామణిని, వజ్రాయుధమైన శ్వాస మీద ధ్యాస అనే ఒక వజ్రాయుధాన్ని ప్రసాదించిన మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ డిజిటల్ టీవీ పిఎంసి డిజిటల్ టీవీ టీం అందరికీ, మరియు ఈ అద్భుత కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న అనిత మేడంకి, అందరికీ వీక్షిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యానంలోకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభా మేడం ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. తనకు ఈ సందర్భంగా నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. తర్వాత మొదటిసారి నేను ధ్యానంలోకి వచ్చిన రోజున, మొదటి పత్రి సార్ మీటింగ్కి వెళ్ళిన రోజున సార్ ఫ్లూట్ ప్లే చేస్తూ కళ్ళు మూసుకోండి ధ్యానం చేయండి ఫ్లూట్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఇదేంటి ఫ్లూట్ అంటే మరి అందరికీ రాదు కదా, ఇది ఏమైనా క్యాసెట్ పెట్టారా అనే డౌట్ తో నేను కళ్ళు తెరిచి చూశాను ధ్యానం చేసేదాన్ని. అలా డౌట్ తో పత్రి సార్ మీద డౌట్ తో మొదలైన నా ధ్యాన ప్రయాణం ఈ రోజు అదే ధ్యానాన్ని పట్టుకొని అందరికీ ప్రచారం చేసే స్థాయికి ఎదిగాను. దానిలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత, అనుభవం ద్వారా దాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని అయితే తర్వాత మీటింగ్ లో పత్రిక సార్ కలిసిన తర్వాత రెండో మీటింగ్ కి అటెండ్ అయ్యాను. అప్పుడు సార్ ఫ్లూట్ వాయిస్తుంటే ధ్యానం చేసేటప్పుడు చక్కగా ఆనందంగా డాన్స్ చేయడం, తర్వాత ఆ ఆనంద బాష్పాలు రాలడం, ఆనందంగా డాన్స్ చేయడం జరిగింది. అది ఎర్లీ ఎక్స్పీరియన్స్ ని అక్కడ ఖమ్మంలో ఉన్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్ నంద్యాల సరోజ మేడంతో అప్పుడే నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ధ్యానంలోకి. నాకు దీని గురించి అంతగా తెలియదు కాబట్టి ఆమెతో షేర్ చేసుకుంటే అన్నారు, అది మన సోల్, ఆత్మ
ఇలా చాలా మంది కొంతమందికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఆనందంతో చక్కగా డాన్స్ చేస్తూ ఉంటుంది అని కొంతమంది పిరమిడ్ మాస్టర్ చెప్పడం, మేడం ఇంకా ఆధ్యాత్మికంగా లోపలికి తీసుకెళ్ళి కృష్ణుడు, రాధ అలా పోల్చి చెప్పడం, ఆనంద తన్మయంగా డాన్స్ చేయటం గురించి వివరించడం జరిగింది. అది రెండో మీటింగ్‌లో జరిగింది. తర్వాతొచ్చేసరికి మళ్ళీ మూడోసారి పత్రి సార్ ద్వారా మీటింగ్‌లో నేను తెలుసుకున్న మొట్టమొదటి ఆధ్యాత్మిక సూత్రము లేదా సత్యం ఏంటంటే, వి ఆర్ నాట్ బాడీ, వి ఆర్ సోల్స్ అని తెలుసుకున్నాను. మరి నేను బీఎస్సీ, బీఎడ్, ఎంఈ చేశాను. ఉపాధ్యాయురాలిగా వృత్తి నిర్వహిస్తూ ఉన్నాను. ఇన్ని బుక్స్ చదివాను. ఎక్కడా మనము శరీరము కాదు, ఆత్మ అని లేదు. ఇక్కడ మాత్రం ఇలా చెప్తున్నారు. మొదటిసారిగా నేను ఆధ్యాత్మిక సత్యాన్ని వినడం జరిగింది. అది అనుభవపూర్వకంగా గ్రహించడం కాకుండా వినడం ఇది జరిగి ఏంటి ఇలా అంటున్నారు అని కొంచెం దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టడం జరిగింది. మొదటి సత్యం సార్ ద్వారా తెలుసుకున్నది. తర్వాత 2014లో ఐఎఫ్ఎస్ఎస్ అనే మన మీటింగ్ కండక్ట్ చేశారు ఇక్కడ నంద్యాల సరోజ మేడం ద్వారా ఖమ్మంలో. అప్పుడు సారు నేను ఆ కార్యక్రమానికి ఒక 20,000 డొనేట్ చేయడం, మా స్టూడెంట్స్ ఒక 8 మందిని దాంట్లో పార్టిసిపేట్ చేసి 3 డేస్ ఆ కార్యక్రమాలలో అందరం సర్వీస్ చేయడం జరిగిందనమాట. ఆర్థికంగా నేను ఈ తన్ ధన్ అన్నట్లుగా మా సహకారాన్ని దానికి అందించడం జరిగింది. స్టూడెంట్స్ ద్వారా కూడా నా స్టూడెంట్స్‌ని అలా ఇన్వాల్వ్ చేయడం ఆ రోజుల్లోనే ఉండేది నాకు మంచిగా. హ్మ్. అంతే కాకుండా నా స్టూడెంట్స్ ధ్యాన మహాచక్రానికి క్లాస్ వైస్‌గా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న రూ. 2, రూ. 5, రూ. 10 ఏసేసి క్లాస్ వైస్‌గా చందాలు వసూలు చేసి ధ్యాన మహాచక్రానికి పంపించడం కూడా జరిగేది. ఆ విధంగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కూడా నా స్టూడెంట్స్ నాతో పాటు ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో నా బుక్స్ తీసుకొని వీళ్ళందరికీ ప్రచారం చేయడం. తర్వాత ఎవరో ఒక స్టూడెంట్ అయితే తను చేయడమే గాకుండా తిరుపతి ప్రయాణంలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ధ్యానం నేర్పి ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ధ్యానం సర్వరోగ నివారణను బోధించడం అని చెప్పాను మేడం అని ఇలా నేర్పాను వాళ్ళకి ధ్యానం అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ విధంగా నేను మాత్రమే కాదు నా విద్యార్థులు కూడా ఈ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు అలానే కాకుండా ఇల్లందు ఉసిరికాయలపల్లిలో మన పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు కూడా నా విద్యార్థులు సర్వీస్ చేశారు అక్కడ పాల్గొని. ఆ విధంగా నేను నా విద్యార్థులు కూడా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ దానికి చేసుకుంటూ వెళ్తున్నాం. సేవలు అందిస్తూ పోతున్నాం వాళ్ళ ద్వారా కూడా. ఇది నాకు ఉన్న ఉపాధ్యాయురాలిగా ఉన్న ఒక అద్భుతమైన అవకాశము. దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాను. హ్మ్. అంతేకాకుండా ఈ విద్యార్థులు శ్వాస విద్య అనే ప్రాజెక్టు చెల్లి శోభ మేడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఆర్థికంగా కూడా దానిలో భాగస్వామిని అయ్యాను. హ్మ్. ఆర్థికంగా అవ్వడమే కాకుండా ఇక్కడ నేను వన్ మ్యాన్ ఆర్మీ లాగా అన్ని స్కూళ్ళకెళ్ళడము. తర్వాత మామూలుగా పెద్దవాళ్ళకి పిఎస్ఎస్ఎం కార్యక్రమాల్లో అక్కడ క్లాసులకి వెళ్ళడము, ఖాళీ సమయంలో ఇవన్నీ పాల్గొంటూనే ఉన్నాను. పాల్గొంటూ ఈ విద్యార్థులు శ్వాస విద్య అనే దాన్ని పత్రి సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రాలో 5,000 ఇక్కడ 5,000 10,000 విద్యార్థులకు ధ్యానం నేర్పడం, ఆ బుక్స్ పోవడం అనేది ప్రాజెక్ట్ అప్పచెప్పడం వలన దాంట్లో భాగస్వామిగా శోభా మేడంతో పాటు నేను కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఇప్పటికీ ఆ బుక్స్ మిగతా పిరమిడ్ మాస్టర్లు కూడా అందుబాటులో ఉంచి సర్వీస్ చేయడానికి ఆ విధంగా కూడా మేము పంచటమే కాకుండా వెళ్ళిన దగ్గర వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచి ఆ కార్యక్రమాన్ని విద్యార్థుల ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత పత్రి సార్ తర్వాత అది ఆపేయండి అన్న తర్వాత పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఈ పిరమిడ్‌లను ఇంట్యూషన్ శోభా మేడంకి వచ్చిన ఇంట్యూషన్ ద్వారా పిరమిడ్ జగత్తు నిర్మాణంలో మీ కృషి ప్రారంభించాలి అని చెప్పినప్పుడు పీపీజే ట్రస్ట్ పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ అక్టోబర్ 2న స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి దానిలో వన్ ఆఫ్ ద ట్రస్టీగా నేను కూడా ఉండడం, ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు సహకారాన్ని వాటిని వీడియోగా ప్రెజెంట్ చేయడంలో మా టెక్నికల్‌గా మా ఖమ్మం ద్వారా మేము సహకరిస్తూ ఆ ప్రాజెక్ట్‌లో కూడా భాగస్వామిని అవుతూ ఉన్నాను. అంతేకాకుండా పత్రి సార్ మొట్టమొదటిగా నేను పాల్గొన్న ధ్యాన మహాచక్రం అమరావతిలో పాల్గొన్నాను. ఆ రోజున అప్పుడే ప్రారంభం నేను రావడం. వెళ్ళినప్పుడు ప్రభాత సమయంలో జరిగే సంగీత ధ్యానం పత్రి సార్ సమక్షంలో జరిగే సంగీత ధ్యాన నాదంలో పాల్గొన్నాను. ఆ రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫస్ట్ టైము.
ఏంటంటే పత్రి సార్ ఎన్ని కార్యక్రమాలను ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు, మరింత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని నా డౌట్ కి చక్కటి మెసేజ్ వచ్చింది. పత్రి సార్ ఆ అహింసా శాకాహారాన్ని ప్రచారం చేయడం ద్వారా ఎంతో మంది, వేల మంది, లక్షల మంది శాకాహారులయ్యారు. అందువల్ల ఎన్నో జీవులు రక్షింపబడుతున్నాయి. దాని వలన అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి అది ఉపయోగపడుతుంది. అందువలన సార్‌కి అంత కార్యక్రమాలు నిర్వహించడానికి అంత ఎనర్జీ వస్తుందనే మొట్టమొదటి మెసేజ్ నాకు రావడం జరిగింది. ఆ రోజు నుండి నేను తటవర్తి రాఘవ గారి బుక్ స్టాల్ ప్రతి చోట ఉంటది గదా! మన ధ్యాన మహాచక్రాల్లో. ఆ స్టాల్ నుండి ఒక 100 పుస్తకాల అహింసా శాఖాహారం మొదటిసారిగా కొనుక్కొని రావడం. అవన్నీ మా స్టాఫ్‌కి, స్టూడెంట్స్‌కి అందరికి పంచడం. అప్పటి నుండి ప్రతిసారి అవి అయిపోగానే మళ్ళీ భీమవరం నుండి తటవర్తి గారి తర్వాత మా ఖమ్మం నుండి యలమంచిలి గారు ప్రతి నెల ఎళ్తారు ఆ కార్యక్రమాలకి. వారి ద్వారా తెప్పించుకోవడం. వారు వెళ్ళనప్పుడు నవత బుక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారానో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆర్‌టీసీ కార్గో ద్వారా వస్తున్నాయి బుక్స్. అలా ప్రతిసారి తెప్పించుకుంటూ ప్రతిరోజు ముగ్గురికి అహింస శాకాహారం బుక్స్ ఇచ్చుకుంటూ స్కూల్‌కెళ్ళే రోజు ధ్యానం పాంప్లెట్లు పంచుకుంటూ బస్సులో కనపడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పుకుంటూ వాళ్ళందరూ ఆ పాంప్లెట్‌లో ఆ బుక్స్ చదువుతుంటే హ్యాపీగా కొన్నిసార్లు స్టాఫ్ దాటిపోయి గూడా వాళ్ళని గమనిస్తూ ఆనందంగా దాటిపోయిన తర్వాత దిగిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఆ విధంగా ధ్యానం పాంప్లెట్, అహింసా శాకాహారం బుక్స్, విద్యార్థులు శ్వాస విద్య అనే ఈ బుక్స్ అన్నిటిని అందరికీ వి విరివిగా పంచుతూ ధ్యాన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నేడు కూడా ఒక 7 నెలల నుండి నిర్విరామంగా ప్రతిరోజు ఒక 15 మందిని పెద్దవాళ్ళ మహిళలందరినీ ఇక్కడ గ్యాదర్ చేసేసి రోజు 5:30-6:30 ధ్యానం క్లాసు, ఒక అరగంట భగవద్గీత క్లాసు, ఓ 15-20 మంది వస్తారు. రెగ్యులర్‌గా 15 మంది ఉంటా. ఆ విధంగా ఈ ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని తీసుకెళ్లడమే కాకుండా మన శాకాహార ర్యాలీలోను, మన ధ్యాన ప్రచార కార్యక్రమాల్లోను విడిగా క్లాసులు తీసుకోవడం, వేరే స్కూల్స్‌కెళ్ళి చెప్పడం ఈ కార్యక్రమాలు ఈ విధంగా నేను నిర్వహిస్తూ ఉన్నాను. అదే కాకుండా నాకు తిరుపతిలో మా సార్‌కి తిరుపతి వెళ్ళడం అలవాటు. అలా ఎళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. ఒకసారి ఏం జరిగిందంటే తిరుపతిలో దర్శనం తర్వాత దేవాలయంలో కూర్చొని బాబు కూడా ఉన్నాడు. ముగ్గురం వెళ్ళాం. దేవాలయంలో కూర్చొని ఆ రోజు మేము తిరుపతిలో దైవ దర్శనం ఎలా జరిగిందంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ శోభా మేడం సిస్టర్ ద్వారా ఎళ్ళడం వలన ఎర్లీ ప్రభాత దర్శనం క్లియర్‌గా మన ఊళ్ళో ఉన్న టెంపుల్‌లో దైవ దర్శనం ఎంత క్లియర్‌గా ఎవరు లేకుండా చక్కగా జరుగుతుందో అంత అద్భుతంగా జరిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే ఆ ధ్యానంలో కూర్చునేటప్పుడు స్వామి నాకు కావాల్సిన నీ విగ్రహ దర్శనం కాదు, నీ నిజ దర్శనం కావాలని ధ్యానంలో కూర్చోవడం జరిగింది. 40 నిమిషాల్లో నాకు మెసేజ్ వచ్చింది. నీవు ధ్యానంలో నీ ఆత్మతో నీవుంటే నువ్వు దైవంతో ఉన్నట్లే అనే అద్భుతంగా నాకు మెసేజ్ వచ్చింది. అంటే ఆత్మే దైవము అనేది రియల్‌గా నా అనుభవపూర్వకంగా నాకొచ్చిన మెసేజ్ ద్వారా నేను గ్రహించడం జరిగింది. ధ్యానంలో నీ ఆత్మతో నీవుంటే నువ్వు దైవంతో ఉన్నట్లే, నీకు దైవ దర్శనం అయినట్లే అని నాకు ఆ రోజు మెసేజ్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ నేను న్యూటన్ గారి క్లాసులు విన్నొచ్చిన తర్వాత పూర్వజన్మం ఉంటది కదా! పాస్టర్ లైఫ్ రిగ్రెషన్. ఆ కార్యక్రమాల్లో ఇంటికొచ్చిన ప్రాక్టీస్ చేస్తే నేనెవరు గత జన్మలో అలా ఏంటి అనేసి నేను ధ్యానంలో కూర్చుంటే నాకు చక్కగా వాయిస్ మెసేజ్ చక్కగా వినిపించింది. ఒకసారి కాదు 2 సార్లు, 3 సార్లు నేను ప్రయత్నం చేశాను. అది క్లియర్‌గా నేమ్ వరకైతే మంచిగా వస్తుంది. ఆరెంట సాంచెజ్ ప్రిన్సిపాల్. ఆరెంట సాంచెజ్ ప్రిన్సిపాల్ అని చక్కటి వాయిస్ వినిపించింది. ఆ విధంగా ఓహో! ఇప్పుడు నేను టీచర్‌ని గదా! అంతకుముందు ప్రిన్సిపాల్‌గా ఎక్కువ చేయలేకపోయానేమో, టీచర్లుగా విద్యార్థులకి ఇంకా బాగా చేయాలని వచ్చుంటాను అని నేను అనుకున్నాను. అది వినిపించిన తర్వాత ప్రిన్సిపల్ అయ్యుంటాను. ఇప్పుడు టీచర్‌నయ్యాను. అందుకే. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ టీచర్ అనుకునేదాన్ని. అలానే ఆ వృత్తిలో ప్రవేశించి తృప్తిగా, అద్భుతంగా, సాటిస్ఫాక్షన్‌తో విద్యార్థులను మంచిగా అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా పుస్తకాల్లో ఉన్న ఆ ప్రాపంచిక విద్యనే గాకుండా నాకు ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ పిల్లల్లో చేయడానికి ఆరోగ్యం గురించి, ధ్యానం గురించి అన్నింటిని ప్రచారం చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా
నాకు విద్యార్థులు చక్కటి ఒక ఆయుధంగా, ఉపకరణంగా నా కార్యక్రమాన్ని తీసుకెళ్ళటానికి ఉపయోగపడ్డారు మిత్రులారా. ఆ విధంగా మెసేజ్‌లు ఇంకా కొన్ని ఇలాంటివి విన్నప్పుడే తర్వాత ఆహ్, కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అలాంటియన్నీ చేసినయన్నీ నేను సక్సెస్‌ఫుల్‌గా నేను ఆహ్, దాంట్లో ఇలాంటి మెసేజ్‌లు రావడం, తెలుసుకోవడం అవన్నీ జరిగింది. తర్వాత నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను నాకు మొట్టమొదట లభించిన ధ్యాన ఫలితం ఏంటంటే, ద ఫ్రూట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే, మానసిక ప్రశాంతత. ఫస్ట్ డేస్ స్టార్ట్ చేయగానే అది ఎలా తెలిసిందంటే కొద్ది రోజులు ఎప్పుడైనా ధ్యానం చేయని రోజు ఏమనిపించేది, అయ్యో! ఈరోజు అనీజీగా ఉంది ఏంటి అని ఆలోచిస్తే స్టార్టింగ్ ధ్యానంలోకొచ్చినప్పుడు, ఓహో! ఈరోజు నేను ధ్యానం చేయలేదు. అందుకనే హాయిగా లేదు. ఏదో అనీజీగా ఉంది అనేది నాకు తెలిసిపోయింది. అందువలన ధ్యానం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది అనేది ఎవరికైనా ఫస్ట్ రిజల్ట్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నమాట. ఏ విధంగా అయితే చిన్న మర్రి విత్తనములో అద్భుతమైన వటవృక్షం దాగి ఉందో, ఆ ధ్యానం చేయటం వలన మనలో ఉన్న ఆత్మశక్తి అంత అద్భుతంగా విజృంభిస్తుంది, ప్రస్ఫుటిస్తుంది. ఆల్ పవర్ ఈస్ వితిన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ అన్న వివేకానంద గారి మాటలు కూడా దీని ద్వారా కూడా ప్రస్ఫుటమవుతుంది, తెలియజేస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనలోని అనంతమైన శక్తి ఉంది, ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అటు ఫలితాలొస్తాయనేది నేను నా అనుభవపూర్వకంగా నా జీవితంలో నేను గ్రహిస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఈ ఫస్ట్ రిజల్ట్ మానసిక ప్రశాంతత. దానికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గూడా బోధించడం జరిగింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి శ్రద్ధా సహనాలతో ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి దాని ద్వారా అచిరకాలములోనే పరమశాంతిని పొందుతారు అంటూ కృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించడం జరిగింది. అంటే ధ్యానం ద్వారా మొదటి ఫలితము మానసిక ప్రశాంతత వస్తుంది అనేది మనం భగవద్గీత ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అది నా అనుభవపూర్వకంగా దాన్ని కూడా నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేస్తా ఉంటే తొలినాళ్లలో మానసిక ప్రశాంతత తర్వాత కోపం అనేది కూడా తగ్గింది అనేది తెలిసింది. ఏ సంఘటన ద్వారా అంటే మేమిద్దరం టీచర్స్, ఉపాధ్యాయులం కాబట్టి టైంకి వెళ్ళిపోవాలి. పనమ్మాయి మామూలుగా వచ్చేది. ఎప్పుడన్నా కూడా రానప్పుడు రాలేను మేడం అని చెప్పేది. కానీ ఎప్పుడైనా చెప్పకుండా మానేస్తే బాగా కోపమొచ్చేది. మరి ఇది కరెక్ట్ కాదు కదా! చెప్పాలి కదా! ఇప్పుడు అంటే వెయిట్ చేస్తాం. అప్పుడు దాకా వస్తుందిలే అని మనం, తనే వచ్చి చేస్తుందిలే అని హడావుడిగా చేసుకోవాల్సొచ్చినప్పుడు, రాలేకపోయినప్పుడు బాగా కోపమొచ్చి అలా అనిపించేదనమాట. అలా చెప్పకుండా కరెక్ట్ కాదు, ఇది సరైంది కాదు అన్నట్టు జడ్జ్ చేసేవాళ్ళమనమాట. నో జడ్జ్‌మెంట్ అనేది మనం ధ్యానంలోకొచ్చినాక తెలుసుకున్నాము. అయినా ఈ కోపము అలాది కూడా ధ్యానం చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఆ థాట్ కూడా మారిపోయి, అహో! ఆ అమ్మాయికి ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా ఏదో పని పడి ఉంటది. అందుకే చెప్పలేకపోయి ఉంటదని చెప్పేసి ప్రశాంతంగా పని చేసుకోవడం అలవాటైంది. ఆ మార్పును కూడా నేను గమనించాను. అంటే కోపము నుండి దాని నుండి కూడా మామూలుగా ప్రశాంతమైన స్వభావమే నాది. కానీ ఈ చిన్న చిన్నయి కూడా వచ్చినప్పుడు కూడా అలాంటి మార్పు ఇన్నర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? ధ్యానానికి ముందు గొంగళి పురుగులా ఉన్న మనం ధ్యానం తరువాత మనలో అంతర్గతంగా ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి అందమైన గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుక ఎలా వస్తుందో, అలానే మనలో కూడా ఇన్నర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి అద్భుతమైన మార్పు వస్తుంది. అరిషడ్ వర్గాల నుండి కూడా మనం విముక్తి పొందుతాము. అవునా? హ్మ్. అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను కూడా జయిస్తాము అనేది దీని ద్వారా కూడా నాకు అర్థమవుతుంది. అర్థమైంది. అనుభవపూర్వకంగా గ్రహించాను. ధ్యానం ద్వారా దాన్ని జయించాను. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పంజుడు క్రోధాద్భవతి సమ్మోహం సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ కృష్ణ భగవానుడు భగవద్గీతలో దీని గురించి చెప్తాడు. కోపం వలన అవివేకము, అవివేకం వలన స్మృతి భ్రంశం వలన బుద్ధి చెడుతాయి. దాని వలన మనిషి పతనం అవుతాడు.
ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. ఆ కోపంలో మన బుద్ధి, వివేకము అన్ని నశిస్తాయి. అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో తెలియక తన స్థితిని దిగజార్చుకుంటాడు, పతనం అవుతాడు అని వివరంగా భగవద్గీతలో బోధించడం జరిగింది. దీనిని కూడా నేను అనుభవ జ్ఞానం, ధ్యానం ద్వారా ఈ అరిషడ్ వర్గాలలో కోపాన్ని జయించాను అని అచిరకాలంలోనే ధ్యానంలోకి ప్రవేశించిన అచిరకాలంలోనే గ్రహించడం జరిగింది మిత్రులారా. ఉమ్, తర్వాత నేను వచ్చిన తర్వాత మేము మాంసాహార కుటుంబానికి చెందిన వారం. ఇది అద్భుతమైన మార్పు. మన పత్రి సార్ చెప్పిన 3 లక్ష్యాలు ఆయన పెట్టిన మన ముందు ప్రతి పిరమిడ్ మాస్టర్ ముందు ఉంచిన 3 లక్ష్యాలు ఉంచి వెళ్ళారు. అహింస అహింస, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ప్రతి పిరమిడ్ మాస్టర్ గా మనందరం ఈ 3 చేస్తూ ఉన్నాం. మొదట్లో వచ్చిన మేము మాంసాహార కుటుంబానికి చెందిన నేను దీనిలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా మారడం జరిగింది. ఇది మరి మాంసాహారము ఎలాంటిది అనేది తెలుసుకొని మరి దీనికి చాలా ఉంది. ఒకేసారి అనేది జరగకుండా నెమ్మదిగా తెలుస్తుంది. నేను తినడం కుటుంబానికి వండి పెట్టడం జరిగింది. తర్వాత కుటుంబం అంతా కూడా శాకాహారులుగా మారడం జరిగింది. నా స్టూడెంట్స్ కూడా మరి వాళ్ళు ఎస్టీ కుటుంబాలకు చెందిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నేను కార్యపల్లిలో చేసేటప్పుడు వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ కూడా నేను గుడ్డుతో సహా మానేశాను మేడం, వాళ్ళు కుటుంబంలో ఎక్కువ అదే ఉంటది, నాన్ వెజ్ వండుతారు. అలాంటి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు కూడా నేను చెప్పిన ఈ శాకాహారం వల్ల గాని, ధ్యానం వల్ల గాని నేను మాంసాహాన్ని కాదు కోడిగుడ్డును కూడా తినడం మానేశాను మేడం అని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత ఆనందించాను. ఈ విధంగా నా విద్యార్థులు నేను చేసిన దానికి నా రిజల్ట్ కనపడుతూ ఉంటే నేను ధ్యానం వేరే వాళ్ళకి చెప్పాను, ఇలా నేను కోడిగుడ్లు కూడా బంద్ చేశాను అని వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా ఆనందించడం జరిగింది మిత్రులారా. మరి ఆహారం మరి ఇది ఈ ఎంత క్రమేణా జరుగుతుంది ఇది అనేది ఏం చెప్తారంటే, జార్జ్ బెర్నార్డ్ షా అనే డ్రామటిస్ట్ ఉన్నారు. ఆయన షేక్స్పియర్ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ షేక్స్పియర్ అయితే సెకండ్ ఆయన జార్జ్ బెర్నార్డ్ షా అనమాట. ఆయన ఈ శాకాహారం గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, మానవుల్ని ఎలా పోల్చారంటే మనం నడుస్తున్న శ్మశానాలం అన్నారు. ఇదేంట్రా బాబు ఈయన శ్మశానాలం అంటాడు, నడుస్తున్న శ్మశానాలం అంటాడు, ఏంట్రా బాబు అనుకున్నా. ఎందుకు అంటే మనం ఆ శ్మశానంలో ఏముంటాయి, శవాలు ఉంటాయి. కానీ మనం ఆ జంతువులను, మేకలను, కోళ్ళను, చేపల్ని వీటిని చంపిన తర్వాత అవి ఏమవుతాయి, శవాలు అవుతాయి. ఆ శవాలను తీసుకెళ్లి మన పొట్టలో వేసుకుంటున్నాం, తింటున్నాం. అంటే మన కడుపు శ్మశానము. ఆ శ్మశానాలు మనం నడుస్తున్న శ్మశానాలం అని అర్థం అయ్యేసరికి, ఆయన అన్న మీనింగ్ అర్థమయ్యేసరికి బాగా పనిచేసింది అన్నమాట. అంటే చనిపోయిన తర్వాత అవి శవాలు కదా, ఆ శవాలు ఎక్కడ ఉంటాయి, శ్మశానం వేస్తాం మనం తీసుకెళ్ళి. కానీ వాటిని తీసుకొచ్చి మనం పొట్టలో వేసుకుంటున్నాం. మనం నడుస్తున్న శ్మశానాలం అని చెప్పడం ద్వారా ఈ విధంగా మరి ఈ ఈగలు, చీమలు ఏం చేస్తాయి, వాటి పుట్టగానే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారే. మరి మీరు అంత మేకల్ని, కోళ్ళని, చేపల్ని వీటన్నిటిని చంపి తింటున్నారు. మరి మీకేం శిక్ష వేయాలి? మేము పుట్టినందుకే మమ్మల్ని కొట్టి నలిపి చంపుతున్నారు, మరి మీకేం శిక్ష వేయాలి అని అడుగుంటే మన దగ్గర సమాధానం ఏమి చెప్తారు? ఈ విధంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ సజ్జన సాంగత్యం ద్వారా గాని, ఆచార సంగత్యం ద్వారా గాని, స్వాధ్యాయం ద్వారా గాని ఈ జ్ఞానాన్ని పొందుతూ మాంసాహారినైన నేను శాకాహారిగా మారడం జరిగింది. నాతో పాటు క్రమేణా మా కుటుంబం అంతా శాకాహారిగా మారారు. ఆ విధంగా అంతేకాకుండా నా విద్యార్థులు కూడా అందరి ఇళ్లలో అహింస, శాకాహారం బుక్స్, ధ్యానం పాంప్లెట్లు, విద్యార్థులు శ్వాస విద్య బుక్, మా స్టాఫ్ అందరిలో కూడా, ఆఖరికి నేను ప్రయాణం చేసే బస్సులన్నిటిలో అందరికి కూడా ఒక్కొక్కరికి, కొంతమంది అయితే నాకు 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చిందని చెప్తున్నారు. మీరు తీసుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినా బాగుండేది కదా అనుకునేదాన్ని నేను. ఆ విధంగా నేను ఇచ్చుకుంటూ దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాను. నా డైలీ రొటీన్ లో కార్యక్రమంగా బయలుదేరగానే స్కూల్లో బస్ స్టాప్ దగ్గర ఉన్న కనపడిన వాళ్ళందరికీ ధ్యానం పాంప్లెట్ ప్రతిరోజు ఇస్తాను. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ తో సహా అందరికీ పనిచేస్తా ఉంటాను. ఈ విధంగా ప్రతిరోజు నా ధ్యాన ప్రచారం నడుస్తూనే ఉంటుంది. ప్రతి విద్యార్థి, ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ, స్టాఫ్ కి, అందరి ఇళ్లలో జ్ఞానంతో పాటు బుక్స్ తో సహా. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా టీపై మీద పెట్టండి, మీతో పాటు ఎవరు వచ్చినా చదువుతారు, చూస్తారు, ఏంటి అని తిరిగేస్తారు అని చెప్పడం జరిగింది అందరికీ.
ఆ విధంగా నా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది మిత్రులారా. ఆ శాకాహారం గురించి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తుంది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారం తీసుకోండి. యుక్తమైన ఆహారం ఏది? శాకాహారం, మాంసాహారం, శవాహారం, హింసాహారం, పాపాహారం, రక్తాహారం అని గ్రహించడం. తర్వాత శాకాహారం అమృతాహారం, అది సస్యాహారం, సూర్యాహారం అని తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకుని ఈ జ్ఞానం ద్వారా ఆ కృష్ణ భగవానుడు కూడా యుక్తాహారం అని చెప్పారు. దాంట్లో అదే మన పత్రిసారు శాకాహార జగత్ అని చక్కగా తీసుకెళ్ళండి. ఎవరైతే యుక్తమైన ఆహారం తీసుకుంటారో, శాకాహారాన్ని భుజిస్తారో, అది కూడా మితాహారాన్ని భుజిస్తారో, శాకాహారము మితాహారం, ఈ విధంగా అమితాహారాన్ని మాంసాహారాన్ని భుజించే నేను శాకాహారిగా మారటం, అమితాహారం ఎవరైతే తింటారో ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళందరూ మితాహారులుగా తప్పకుండా మారుతారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి కాబట్టి. ఆహారం అమితాహారం నుండి మితాహారంలోకి, శాకాహారంలోకి, మితాహారంలోకి ప్రతి ధ్యాని ఆ విధంగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చక్కగా జరుగుతుంది అనేది నా అనుభవపూర్వకంగా నేను గ్రహించాను. అందరి తర్వాత ధ్యానులను కూడా గమనిస్తూ తెలుసుకున్నాను మిత్రులారా. అదేవిధంగా ఆహారం తర్వాత నేను నిన్న తెలుసుకున్న సత్యం మొదటి చెప్పాను కదా, వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్ అని చెప్పారు కృష్ణ. పత్రిసార్లు తెలుసుకున్న మొదటి ఆధ్యాత్మిక సూత్రము అప్పుడు వినడమే జరిగింది. అది వినగా 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 ధ్యాన సాధన చేయగా 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 ఈ ఆచార సాంగత్యం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాల ద్వారా అది పూర్తిగా మనము ఆత్మ, వీఆర్ నా బాడీ అని అనుభవపూర్వకంలోకి విన్నదానిని అనుభవంలోకి తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. నేను ఈరోజు ఐఎమ్ సోల్, ఐఎమ్ గాడ్ అనే స్థితికి ఎదగటం జరిగింది అనుభవపూర్వకంగా. అంతేకాకుండా నేను మాత్రమే కాదు, ఆల్ ఆర్ గాడ్స్, ఆల్ ఆర్ సోల్స్ అని గ్రహించే స్థితికి, అనుభవంలోకి గ్రహించి, మన పత్రిసాన్ని చూస్తేనే ప్రతిదీ ప్రాక్టికల్ గా ఆయన్ని ఎంతగా తినడం, వండడం, వడ్డించడం దగ్గర నుండి ప్రతిదీ పక్కవారిని గౌరవించడం, మనకి ఆయన ఇచ్చేసి మనకి కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి గంధం పూసి కాళ్ళ దగ్గర అలా ప్రతి వారిని ఆత్మగా, దైవంగా, యు ఆర్ గాడ్ అనడమే కాదు, ప్రాక్టికల్ గా అంతగా గాడ్గా ఆయన చూస్తారు అనే దానికి చక్కటి నిదర్శనం. అది పత్రిసాన్ని చూసి తెలుసుకోవడమే కాకుండా ఈ జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. అది ఇంకా భగవద్గీత చదవడం వలన, నాకు ఈ భగవద్గీత పఠనం ఉండడం వలన ఇంకా అద్భుతంగా నాలో ఇంకిపోవడానికి నేను ఆత్మను సర్వ అని, అందరూ ఆత్మలే, అందరూ దైవాలే అని తెలుసుకునే స్థితికి నేను అనుభవపూర్వకంగా ఎదిగాను. దానికి మరి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే 2వ అధ్యాయం మొదటి అర్జున విషాద యోగం అయితే, రెండోది సాంఖ్య యోగము. మొత్తము ఆత్మతత్వాన్ని 72 శ్లోకాల్లో అంతా ఆత్మతత్వాన్ని బోధించడం జరిగింది. మరి అది ఎన్ని శ్లోకాల తర్వాత ఒక్కటి చెప్పేసి వదిలేస్తే అది గ్రహించడని అర్జునుడు, కృష్ణ భగవానుడు, నారాయణుడిన శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుని మిషగా చేసుకుని బోధించిన అద్భుతమైన గ్రంథరాజమే, జ్ఞానామృతమే భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. అదే శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అని ఆదిత్య కుమారి గారి సంకలనం చేసిన దానికి మన పత్రిసార్ అద్భుతంగా ధ్యాన వ్యాఖ్యానం చేశారు. ఆ గ్రంథరాజము మరి దాంట్లో ఉన్న జ్ఞానము అందుకొని పూర్తిగా సాంఖ్యయోగములు ఆత్మతత్వాన్ని గ్రహించడం జరిగింది మిత్రులారా. దానికి ఉదాహరణగా 1-2 శ్లోకాలు చెప్దాం అనుకుంటున్నాను ఆత్మతత్వాన్ని వివరించడానికి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటూ ఆత్మ యొక్క తత్వాన్ని, ఆత్మ పుట్టుక లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు, అంతకు ముందు ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండనిది కాదు, అది శాశ్వతమైనది, పురాతనమైనది, సనాతనమైనది. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం నశించినప్పటికీ ఆత్మ నశించదు అంటూ
కృష్ణ భగవానుడు అర్జునుని మిషగా చేసుకొని మనకి బోధించారు ఆత్మతత్వాన్ని, ఆత్మ యొక్క స్వభావాన్ని. దానికి పుట్టుక చావు అనేవి లేవు. ఒకప్పుడు ఉండేది, ఇంకొప్పుడు ఉండనిది కాదు. అది శాశ్వతమైనది. శరీరం నశించినా అది నశించదు అంటూ ఆ విధంగా చెప్పడమే కాకుండా 72 శ్లోకాల ద్వారా అద్భుతంగా ఆత్మలము అనే జ్ఞానాన్ని మనలో ఇంకిపోయేటట్లు చక్కగా బోధించారు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధముగా అయితే మానవుడు చిరిగిన వస్త్రమును వదిలి, పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ధరిస్తాడో, అదే విధముగా ఈ ఆత్మ కూడా ఒక దేహాన్ని వదిలి ఇంకొత్త దేహాన్ని ధరిస్తూ ఉంటుంది అంటూ మన యొక్క శరీరాన్ని ఒక వస్త్రంతో పోల్చడం జరిగింది. ప్రతిరోజు ఒక వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని మార్చినట్లుగా, ఒక పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఆత్మ కూడా ఒక దేహాన్ని వదిలి ఇంకొక కొత్త దేహాన్ని ధరిస్తుంది అని యొక్క ఆత్మతత్వాన్ని ఈ బోధించడం జరిగింది మిత్రులారా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర సత్ర నముహ్యతి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా. ఏ విధముగా అయితే ఈ మానవునికి ఈ దేహములో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఎలా సహజమో, అదే విధముగా మరణానంతరము ఇంకొక దేహమును ధరించడం కూడా అంతే సహజము. ఏ విధముగా బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది. ఇవన్నీ మనకి శారీరక దశలు మనకు తెలుసు కాబట్టి మనం బాధపడం. ఇవన్నీ మనకు సహజంగా చూస్తున్నాం కాబట్టి భౌతికంగా ఇవెంత సహజమో అంతే విధముగా ఈ ఆత్మకు ఇంకొక మరణానంతరం ఇంకొక దేహాన్ని ధరించడం కూడా అంతే సహజము అంటూ బోధించడం జరిగింది. ఈ ఆత్మతత్వాన్ని మనకు తెలియజేయడం కోసం ఇంకొకటి రెండిట్లో నేను ముగిస్తాను ఈ ఆత్మతత్వాన్ని గురించి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారే అర్ధేన త్వం శోచితుమర్హసి. మరణించిన వానికి జన్మం తప్పదు, జన్మించిన వారిని మరణం తప్పదు అంటూ జనన మరణ చక్రములో పరిభ్రమించటం ఎంత సహజమో అని కృష్ణ భగవానుడు దీనిలో వివరిస్తూ ఉన్నారు. జనన మరణ చక్రములు పునరపి జననం, పునరపి మరణం అంటూ ఆదిశంకర ఆచార్యులు చెప్పినది. మరణం పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అంటూ బోధిస్తూ ఉన్నారు మిత్రులారా. నెక్స్ట్ ఆత్మ యొక్క తత్వాన్ని ఇంకా అద్భుతంగా ఈ ఒక్క శ్లోకం ముగిస్తాను, 72 శ్లోకాలకి వెళ్ళకుండా. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాని, ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు. నైనం దహతి పావకః, అగ్ని దహింపలేదు. వాయువు నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను జాలదు, వాయువు శోషింపజాలదు అంటూ ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని, దానిని ఏమీ చేయలేవు అంటూ మనకు అద్భుతంగా ఈ శ్లోకం ద్వారా ఆత్మతత్వాన్ని వివరించడం జరిగింది. మిత్రులారా, ఎప్పుడైతే నేను ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యం ద్వారా యు ఆర్ నాట్ బాడీ, యు ఆర్ సోల్ అని తెలుసుకున్నాను, దానిని వీటన్నిటి ద్వారా, అందులో భగవద్గీత పఠనము ద్వారా, ఈ కృష్ణ భగవానుడు బోధించిన, అర్జునునికి బోధించిన ఆత్మతత్వము ద్వారా సాంఖ్యయుగంలో పూర్తిగా నేను ఆత్మ అనే అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకోవడమే కాకుండా, అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకోవడమే కాకుండా, సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని ఆత్మనీక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. ఎవరైతే ఆత్మైక్యం చెందుతారో, ఆత్మలో ఐక్యమవుతారో, వాళ్ళు సమస్త ప్రాణులను తనను దర్శిస్తారు అన్నంతగా జ్ఞానాన్ని పొందుతున్నాను మిత్రులారా. అనుభవ జ్ఞానాన్ని
ఏది తెలుసుకున్న మొదటి ఆధ్యాత్మిక సూత్రం పత్రిసారి తెలుసుకున్నాను. ఏ వేదాల సారం అర్థం కాదని ఉపనిషత్తులు వచ్చాయో, ఏ ఉపనిషత్తుల సారం అర్థం కాదని పురాణాలు, మహాభారతము వచ్చాయో, వాటిలో నుండి ఇంకా సరళంగా చెప్పడానికి భగవద్గీతను కృష్ణ భగవానుడు బోధించాడో మానవాళికి, దానిలోని సారం మొత్తాన్ని ఏకసూత్రంగా మన పత్రిసారి మనకి సింపుల్ గా అరటిపండు ఒలిచినటువంటి వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్, ఆత్మతత్వాన్ని చెప్పారు. నువ్వు శరీరం కాదురా, నీవు ఆత్మరా అంటూ మనకి బోధించడం జరిగింది. అంత సరళంగా క్లిష్టమైన ఆధ్యాత్మికతను సరళంగా బోధించిన పత్రిసారికి ఇంకొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఆ ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాను నేను. అదే తర్వాత ఇంకా అహంకారం ధ్యానంలో పెట్టినప్పుడు మనకి ఉండేది హరిషడ్వర్గాలు ఫుల్గా ఉంటాయి కదా, నిండు ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో. దాంట్లో ఉన్న ఈ అహంకారం అనేది ఎలా ఉండేదంటే ప్రారంభంలో నేను వచ్చినప్పుడు నాజాల సరోజ మేడం మేము ఉండేవాళ్ళు ఖమ్మంలో ధ్యానం. అప్పుడు మీటింగులు కండక్ట్ చేసి ధ్యాన మహాచక్రానికి చందాలు వసూలు చేయడం ఒక పుస్తకం ఇచ్చేవాడు. ఇచ్చేసి కలెక్ట్ చేయమంటే ఫస్ట్ లో మొదటిసారి అదేంటి మనం ఇస్తే ఇవ్వాలి గాని వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి చందాలు అడుక్కొనడం ఇవ్వమంటం ఏంటి అనుకున్నాను నేను. అనుకు అనుకున్న తర్వాత ఫస్ట్ లో కొంచెం ఫీల్ అయ్యాను. మరి ప్రారంభంలో కాబట్టి కొంచెం వెళ్ళాలంటే ఒక మొహమాటం, ఒక ఇబ్బంది, అవన్నీ ఉంటాయన్నమాట. అప్పటికి ఈ అహంకారం. అప్పుడు ఏం చెప్పారంటే మేడం, సరోజ మేడం ఏం చెప్పారంటే నాకు మహా బుద్ధుడు అంతటి వాడే, ఆయన భావి చక్రవర్తి రాకుమారుడు, బుద్ధుడంతటి వాడే ఏం చేస్తూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేశాడు అని చెప్పారు. అంతటి యువరాజే, అంతటి బుద్ధుడే భిక్షాటన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేశాడు అన్న జ్ఞానం అందిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అనే జ్ఞానం తెలిసి ఏం జరిగింది, ఇక అప్పటి నుండి అందరినీ వెళ్ళి షాపుల దగ్గర, ఇళ్ళ పక్కన వాళ్ళ దగ్గర అందరిని అడగటం మొదలుపెట్టాను. ఇంకా ఇంకా గొప్పగా నాన్న ఏంటంటే ఒక షాప్కి వెళ్ళాను, టీచర్ కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దారిలో ఉన్న షాపులు వాళ్ళు వెళ్ళి అలవాటుకి వెళ్ళే షాపులకి అట్లా వెళ్ళాడు. తెలిసి షాప్కి వెళ్ళాము. 3 సార్లు వెళ్ళాను. భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, మారి మారి. ఎవరిని అడిగినా కూడా ఒకసారి ఒక 50 రూపాయలు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వెళ్ళాను. నవ్వుకుంటానే, అసలు ఫీలింగ్ లేదు. అలా మొదట్లో ఇస్తే ఏమనుకుంటారు అనే అహంకారము, కొంచెం మొహమాటము, ఆ ఫీలింగ్ అంతా పోయేసి చక్కగా వాళ్ళు ఇవ్వకపోయినా నవ్వుకుంటూ 3 సార్లు అడగటమే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అడిగితే ఒక 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంతేకాదు ఇంకో షాప్‌లోకి వెళ్ళాను. ఆ షాప్‌లో వాళ్ళు మీతో తెలిసిన వాళ్ళు చక్కగా రాస్తారు. ఆ షాప్‌లోకి వెళ్లి అడిగితే వాళ్ళు ఒక ఏదో ముష్టేసినట్టు ఒక 20 రూపాయలు అట్లా ఇచ్చేసాడాయన. అంతలోకి అక్కడికే మా టీచర్ ఒకళ్ళొచ్చారు. ఇదిగోండి ధ్యాన మహాచక్రానికి ఇలా చందాలు అనగానే ఆమె తీసేసి 200 రూపీస్ రాయగానే ఆయన ఏం చేశాడు, ఇటు ఇవ్వండి మేడం, ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఆ 20 రూపీస్ తీసేసుకొని తర్వాత 50 రూపీస్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకి రసీదు ఇవ్వడం జరిగింది. అలా చందాలు వసూలు చేయడంలో కూడా అంతగా ఆనందిస్తూ వాళ్ళని పట్టించుకోకుండా ఏమన్నా మానం మధురం, అవమానం మధురం అని తెలుసుకుంటూ చక్కగా వసూలు చేయడానికి ఆ విధంగా వెళ్ళడం. అహంకారం అనేది నాలో పాంప్లెట్లు ఇవ్వడానికి మొహమాట పడాను నేను. చందాలు అడగడానికి మొహమాట పడాను నేను. ఈరోజు ఆ చందాలు వసూలు చేయడం, అందులో నా స్టూడెంట్స్ క్లాస్ వైజ్‌గా ఇవ్వడం, ఇలా ఎన్ని సార్లైనా అడగటం, మానం మధురం, అవమానం మధురం అనే జ్ఞానం రంగరించుకొని, తెలుసుకొని ఆ విధంగా చక్కగా ప్రచారం చేస్తూ, చందాలు వసూలు చేస్తూ, ఇవన్నిటిని బుక్స్‌ని ఇస్తూ వాళ్ళు చదువుతా ఉంటే ఆ విద్యార్థులు, నేనెళ్ళే ఏరియాలో స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్ బాగుంటారు. వాళ్ళందరూ చదువుతా ఉంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ జ్ఞానాన్ని పంచుతున్నానని అది వెళ్తూ ఉంటానన్నమాట. ధ్యానానికి సంబంధించినవి కూడా పక్కన ఉన్న ఎవరున్నారో వాళ్ళందరికీ ధ్యానం బోధిస్తూ ప్రతిరోజు నా ధ్యాన కార్యక్రమం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. నాకింత అద్భుతమైన అవకాశాలు వచ్చినందుకు అవకాశాలకు కూడా నాకు థాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఆలోచనలు. మరి ప్రారంభంలోకి వచ్చినప్పుడు గతంలో ధ్యానంలోకి వచ్చిన మొదట్లో మన బుర్ర నిండా ఏముంటుంది? చెత్తాచెదారం అంతా, అన్ని సంవత్సరాల చెత్త అంతా పేరుకొని ఉంటుంది. గతంలోకి, భవిష్యత్తులోకి
పరిగెడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం లివ్ ఇన్ ప్రెజెంట్ మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో ఇంటర్ఫీరెన్స్, నో ఎక్స్పెక్టేషన్స్, ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. అసలు గొడవే లేదు. యాక్సెప్ట్ చేస్తే ఇంకేముంది, ఘర్షణ అనేదే లేదు మన మైండ్ లో. ఆ విధంగా ప్రతిదీ జ్ఞానాన్ని పొందుతూ ఈ విధంగా ఆలోచనలు అనేవి గతంలోకి పోయేసి నేను వాళ్ళు ఏదన్నా అన్నయ్యన్ని తోడుకొని అప్పుడు అలా అన్నారు ఇప్పుడు అన్నారు అనే ఘర్షణ నుండి, ఆలోచనల నుండి, ఆ గజిబిజి నుండి, అయ్యో నేను అలా అనుకున్నా ఉంటే బాగుండేదని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకోవడం, ఆటి నుండి విముక్తి పొందాను. గతం నుండి పూర్తిగా ఇప్పుడు గతం నుండి పూర్తిగా నేను బయటకు వచ్చేసాను. 100% చెప్తున్నాను. భవిష్యత్తు నుండి భయపడటం, భవిష్యత్తు నుండి ఆలోచించడం, భయపడటం, గతం నుండి గతాన్ని తవ్వుకోవటం, గతాన్ని గుర్తు చేసుకోవటం, గతాన్ని ఆలోచించటం, గతం భవిష్యత్తులో రెండింటిని బయటకు వచ్చి వర్తమానంలో లివ్ ఇన్ ప్రెజెంట్ లో చక్కగా జీవించడం నేర్చుకున్నాను ధ్యానం ద్వారా. ఆ విధంగా ఆలోచనలు 4 రకాలు ఉంటాయని తెలుసుకొని ఆ క్రమేణా స్టార్టింగ్ లో తెలిసింది కాబట్టి డిస్ట్రక్టివ్ థాట్, నెగటివ్ థాట్, పాజిటివ్ థాట్, మిరాక్యులస్ థాట్ అని తెలుసుకున్న తర్వాత పాజిటివ్ థాట్ కి ఆ స్వాధ్యాయము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ గడుపుతా ఉంటే చక్కగా పాజిటివ్ థాట్స్ ని మనలో పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్ అనేవి లేకుండా ఉన్నాయి. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అబ్బా ఈ ధ్యానం ఇంకా ఎంత ముందు తెలిస్తే బాగుండేదే, చాలా ఇప్పుడు తెలిసింది ఇంకా ముందు తెలిస్తే బాగుండేదే అనుకున్నాను. ఇది ప్రతి వాళ్ళు అనుకునే అనుభవమేను, ఇంకా ముందు తెలిస్తే ఇంకా బాగుండేదని. ధ్యానం యొక్క గొప్పతనం కాబట్టి ఆ విధంగా ఆలోచనల నుండి, గతం నుండి, భవిష్యత్తు నుండి వర్తమానంలో జీవించడం నేర్చుకుని పాజిటివ్ థాట్స్ నుండి వీలైతే మన విశ్వ కళ్యాణం కోసం మిరాక్యులస్ థాట్స్ చేసుకుంటూ నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. మిత్రులారా, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువర్యులకు మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ మన పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ మాస్టర్ గా ఉన్నందుకు ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. నేనంటూ ఆరోగ్య సమస్యల్లో మన ధ్యానం అనేది ముందు ఎక్కువ మంది దేని ద్వారా అట్రాక్ట్ అవుతారంటే అనారోగ్యంతో వస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదని. ఆ రెండు తర్వాత అందుతాయి అందవో గాని సర్వరోగ నివారణి అనే దాంతో మన వాళ్ళందరూ అనారోగ్యం ద్వారా ఎక్కువ మంది వస్తూ ఉంటారు మన ధ్యానంలోకి. నేను అలాంటి పెద్ద అనారోగ్య సమస్యలతో అయితే రాలేదు. నేను ధ్యానంలోకి ఈ వెళ్ళి చెప్పడం ద్వారా చూద్దాం ఏముంటుందో అనే ద్వారానే ప్రవేశించాను. పెద్ద అనారోగ్య సమస్య లేవు. టీచింగ్ ఉంటది కదా, అప్పుడప్పుడు కొంచెం థ్రోట్ పెయిన్ లాంటిది అలాంటివి ఉండేవి. అవి కూడా నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ చిగుళ్ళు కొంచెం నొప్పి లాంటివి, థ్రోట్ పెయిన్ లాంటివి అవి కూడా వాటి నుండి కూడా నేను ముక్తి పొందాను. ధ్యానం సర్వరోగ నివారిణి, నో డాక్టర్ నో మెడిసిన్, సుభాష్ పత్రి నో ఆస్పత్రి. సుభాష్ పత్రి గారు నమ్ముకుంటే ఆసుపత్రి లేదు అనేది. అంతకుముందు ఏ చిన్న కొద్ది డౌట్ వచ్చినా ఏముండేది కాదు, అనారోగ్యం చిన్నగా డౌట్ వస్తూ ఉంటది కదా, మైండ్ లో తోస్తుంది కదా, అలా అన్నప్పుడల్లా పరిగెత్తకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమీ లేదు అని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత సాటిస్ఫైగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో మనం డాక్టర్ గారు, సుభాష్ పత్రి గారు మన ధ్యానం ఉన్నాయి కాబట్టి మనకి ఏమీ లేదు అని డాక్టర్ బిల్లులన్నీ అదే సకల భోగకారిణి అంటే డాక్టర్ బిల్లులన్నీ, హాస్పిటల్ బిల్స్ అన్ని లేకుండా మనం అద్భుతంగా జీవిస్తున్నాం ఈరోజు. అందరికీ అదే చెప్తున్నాం. ఈ విధంగానే అసలు నేను ప్రతిరోజు ఇప్పుడు ఉన్న వాళ్ళకి భగవద్గీత నేర్పుతూ ఆ రోజు 1.5 అవర్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొన్ని బ్యాచ్లతో తీసుకెళ్లాలని నా సంకల్పం ఉంది. నేను ముందు అదే విధంగా ప్రయాణంలో ఉన్నాను. పీపీజేకి నా సేవలు అందిస్తూనే ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నాను. ఇంకా స్వాధ్యాయం వచ్చేసరికి ఎన్ని ప్రారంభంలో జరిగినాయి. స్వాధ్యాయం ద్వారా నేను లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో, తర్వాత అరవింద రెడ్డి గారి భావన శక్తి ఈ పుస్తకాలు చదవటం జరిగింది. వాటిలో కృతజ్ఞతా భావం అనేది తీసేస్తుంది కాబట్టి రోజు ఉదయం లేచి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి కాబట్టి అబ్బా అప్పుడే ధ్యానంలోకి వచ్చిన ప్రారంభంలో అబ్బా అప్పుడే తెల్లారిందే మళ్ళీ పనంతా మొదలు అనే ఒక నిరాశ
నిస్పృహలతో ఇసుకతో లేచే నేను ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి ప్రారంభంలో ఈ బుక్స్ చదివానో, దాంట్లో కృతజ్ఞతా భావం ఉందో, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ లేవడం మొదలు పెట్టాను. అప్పుడు అసలు ఆ ఫీలింగే మారిపోయి, ఆ కృతజ్ఞతా భావంతో ఆ రోజు మొదలవ్వడం, ఆనందంగా, హ్యాపీగా అన్నిటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లేవడం అలవాటయింది. అద్భుతంగా ఆహ్, ఆ నిరాశ, ఆ ఇసుకు వాటిలో నుండి, అంత రొటీన్‌లో నుండి ఆనందంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ లేచే గొప్ప మంచి అలవాటు నాకు. దాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో వాటి ద్వారా అలవడింది. ఈ స్వాధ్యాయానికి నేను థ్యాంక్స్ మన గురువుగారు ఇచ్చిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యము అంటూ ఇవన్నీ ఇచ్చారు మనకి. ఆటిలో ఇవి నాకు ఈ విధంగా అద్భుతంగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి నన్ను ముందుకు తీసుకెళుతూ ఉన్నాయి మిత్రులారా. ఈ విధంగా నాకు స్వాధ్యాయం ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇనుమడింపజేసి గొప్పగా చేయడమే కాకుండా హ్మ్. ఈ స్వాధ్యాయం అనేది ఈ విధంగా మొదటి పాయింట్ హ్మ్. కృతజ్ఞతా భావంతో హ్యాపీగా లేవడానికి నాకు దోహదం చేసింది. హెల్ప్ చేసింది. జ్ఞానాన్ని ఇస్తూ అన్ని రకాలుగా జ్ఞానాన్ని పెంచుతూ. తర్వాత బంధరాహిత్యము. మరి అంతకుముందు ధ్యానంలో రాకముందు ఇ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నావే. అది నాది, ఇది నాది అన్నిట్లో అటాచ్‌మెంట్. అవునా? ఇల్లు నాది, అది నాది, ఇది నాది అంటే ఇంటితో, వస్తువులతో అన్నిట్లో అటాచ్‌మెంట్ ఉంది నేను. తర్వాత వాటితో అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్. అవునా? దాంట్లోనే ఉంటూనే బంధరాహిత్య స్థితిలో ఉండడము. అంతేకాకుండా వస్తువులతోనే బంధరాహిత్యం కాకుండా ఆహ్, రక్త సంబంధీకులు మన మన కుటుంబ సభ్యులతో కూడా అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్ లాగా పద్మపత్రం ఇవాంబస తామరాకు మీద నీటి బిందువులాగా. అదే సరైన ఆధ్యాత్మికత. అలా జీవించటమే అని చెప్పని. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం తత్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. అక్కడ ఆహ్, ఇంకా కర్మలను భగవదర్పితం చేసి నేను చేస్తున్నాను అని అక్కడ చెప్పిన, ఇక్కడ పద్మపత్రమివాంబస అనే విషయంలో నేను ఉదాహరించడం జరిగింది. అంటే మనం ఎలా జీవించాలి? అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్. అవునా? పత్ర పద్ ఏ విధముగా అయితే తామరాకు నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, నీటిలోనే నశించిపోతున్నా కూడా దానితో ఎలాంటి అటాచ్‌మెంట్ లేకుండా, దానిని తాకకుండా జీవిస్తుందో, అదే విధంగా మనం కూడా అన్ని బంధాల్లో ఉంటూనే డిటాచ్డ్‌గా ఉండాలి. అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్‌గా ఉండాలి అనేది ఎట్లా మరి మాటలతో చెప్తే అవుతదా? సంబంధం అవుతదా? లేదు. ఇదంతా ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా, జ్ఞానం పెరుగుతూ ఉంటే, అందులో ముఖ్యంగా భగవద్గీత పఠనం అనేది నాకు అద్భుతంగా హెల్ప్ చేసింది. ఇప్పుడు అంతకుముందు అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఖమ్మంలోనే ఉండేవాళ్ళు. అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉండేది. ఆయన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్‌తో హైదరాబాద్ ఎళ్ళిపోయారు. అమ్మ కూడా వాళ్ళతో ఎళ్ళిపోయింది. అమ్మతో, చెల్లితో, బాబుతో ఉన్న అటాచ్‌మెంట్ బాగా బలంగా ఉండేది. మరి ఎళ్ళిపోతుంటే, అప్పుడు ఈ ధ్యాన సాధన పెరగడం వలన ఏమైంది? ధ్యానం వలన వాళ్ళెళ్ళినా కూడా ఇది నా ఎదుగుదలకే, నా ఆత్మోన్నతికే, దీనిని నేను ఇంకా ధ్యాన సాధనకు ధ్యానం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అలా తీసుకొని ఆహ్, ఆ బంధాల నుండి కూడా నెమ్మదిగా ఇలా విముక్తి పొందడం, ధ్యాన సాధన ద్వారానే ఇవన్నీ సాధ్యమైంది. ఈ స్వాధ్యాయం ద్వారానే, భగవద్గీత పఠనం ద్వారానే ఇవన్నీ నాకెంతో హెల్ప్ చేయడం జరిగింది. బంధరాహిత్య స్థితి అన్నిటితో అటాచ్‌మెంట్ అని. అప్పుడు మనకి తెలిసిన జ్ఞానం ఈ స్వాధ్యాయం రకరకాలుగా వస్తుంది. మనం అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి చదువుకున్నాం. ఆయన అన్ని దేశాలను జయించి సంపదలన్నీ మోసుకొని ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయేటప్పుడు ఏం జరిగింది? ఎళ్ళిన తర్వాత మార్గ మధ్యలో ఒక చోట ఆగాడు. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఏమి లేవు గాని ప్రత్యేకంగా ఒక మునీశ్వరుడున్నాడు అని చెప్తారాయన. అవునా? ఆయన దగ్గరికి నన్ను తీసుకురా ఆయన్నంటే, ఆయన రాడు మీరే ఎళ్ళాలి అని చెప్తారు. చెప్తే ఏమైంది ఆయన? రాడు మీరే ఎళ్ళాలి అంటే ఆయన అంటాడు. ఏంటయ్యా నీ గొప్పతనం? రానన్నావంట. నేనెవరినో తెలుసా? అది ఇది అన్నాడు. ముందు నీ గొప్పతనం సంగతి కాదు గాని,
నువ్వు ఇదంతా ఎందుకు చేసావో చెప్పు అంటాడు. ఎందుకు చేసావంటే ఈ సంపదలన్నిటిని నేను తీసుకొని వెళ్ళి హాయిగా ఆనందంగా జీవిస్తాను అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడో ఇంతమందిని చంపి ఇంత రక్తపాతం సృష్టించి ఈ సంపదలు తీసుకెళ్ళి అప్పుడు ఆనందంగా జీవిస్తావు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే అంతకన్నా ఆనందంగా ఉన్నాను. అదే నా గొప్పతనం పో అన్నాడు. ఆ విధంగా మరి ఇంకేం చెప్పాడు అలెగ్జాండర్ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ఈ సంపదల్ని వాళ్ళందరినీ క్రిస్టియన్స్ కాబట్టి శవపీఠికలో పెట్టేసి తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ శవపేటికి 2 పక్కల 2 రంధ్రాలు పెట్టి నా చేతులు ఇలా పైకి పెట్టవయ్యా అని చెప్పాడు అలెగ్జాండర్ వెళ్ళేటప్పుడు. అది ఏంటి అంటే ఎందుకు అని చెప్తే, ఎందుకు అయ్యా అలా చెప్తున్నావు? ఎందుకు పెట్టాలి అని అడిగితే, నేను ఇన్ని సంపదలను కొల్లగొట్టాను. ఇన్ని సంపదలు ఉన్నాయి నా దగ్గర. నాతో పాటు వెళ్ళేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదు. రిక్తహస్తాలతో వెళ్తున్నాను అని జనం ఎప్పుడైనా జ్ఞానోదయం పొందుతారు, తెలుసుకుంటారు. వెళ్ళేటప్పుడు నీతో ఏదీ రాదు. ఈ విధంగా స్వాధ్యాయం అనేది, ఈ జ్ఞానం అనేది, ధ్యాన సాధన అనేది మనలో అది పరిపూర్ణంగా ఆ జ్ఞానం ఇంకి మనం నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ చెంది అలా జీవించడానికి ఉపకరిస్తుంది అని చెప్పడానికి నేను వీటిని ఉదహరించడం జరిగింది మిత్రులారా. ఆ విధంగా అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ PSSM లో ఉన్న మిగతా సంస్థలన్నిటిలో వాళ్ళ జ్ఞానము వాళ్ళ పుస్తకాలే ఉంటాయి. కానీ మన PSSM లో ఉన్న గొప్పతనము దేర్ ఆర్ నో డిసైపుల్స్, శిష్యులు అనేవారు ఉండరు. ఆల్ ఆర్ మాస్టర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఏ తెలిస్తే ఏ చెప్పు, ఏబి తెలిస్తే ఏబి చెప్పు అంటూ మనందరినీ మాస్టర్లుగా తీర్చిదిద్దారు, పత్రిస్తారు మనకి. అది ఒక గొప్పతనం. అయితే వీఆర్ గాడ్స్ అంటూ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మొదటి రోజే మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్ అంటూ అద్భుతమైన సంబోధన ద్వారా మనందరం దైవాలను చెప్పారు. అంతేకాకుండా IFSS లో చెప్పారన్నాను, వీఆర్ గుళ్ళు గుళ్ళు అంటూ దేవుడు దేవుడు అంటూ గుళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగేవాడే దేవుడు అనే గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పారు. అది చాలా సింపుల్ గా సరళంగా మరి ఆ భగవద్గీతలో సారాన్ని, ఉపనిషత్తుల సారాన్ని, పురాణాల ఆ అంతటి సారాన్ని గుళ్ళు గోపురాలు, దేవుడు దేవుడు అంటూ గుళ్ళు గోపురాలు తిరిగేవాడే దేవుడు, నువ్వే దేవుడు, యువర్ గాడ్ అనేది బిగినింగ్ నుండి యువర్ సోల్, యువర్ గాడ్ అంటూ బిగినింగ్ నుండి ఆ ఉపనిషత్తుల, వేదాల, భగవద్గీత సారాన్ని అతి సరళంగా మనకి బోధించిన అత్యద్భుతమైన గురువు మన పత్రిక. ఆయనకు మరొక్కసారి ప్రణామాలు. అంతటి జ్ఞానాన్ని ఇంత సరళంగా మనం చదవలేము, దాన్ని గ్రహించలేము. అంత సరళంగా సింపుల్ గా మన దగ్గరికి తీసుకొచ్చిన మన గురువు గారికి ఇంకొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఈ విధంగా బంగారాహిత్యము నుండి నేను ఇంత జ్ఞానం, ధ్యాన సాధన, స్వాధ్యాయము, ఈ ఆచార్య సాంగత్యము వీటన్నిటి ద్వారా పద్మపత్రం ఇవాంబస తామర నీటి గుండులాగా జీవించడం అనేది చక్కగా అలవాటైంది. దాని ఆచరణ సాధ్యమవుతుంది. జ్ఞానం పొందుతూ ఉంటే అదే మనకి ఎవరైనా ప్రారంభకులు ఉంటే భగవద్గీతలో ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా చెప్పారంటే శ్రీకృష్ణ భగవానుడు యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ విధముగా అయితే ప్రజ్వలిస్తున్న అగ్ని కట్టెలను దహించి వేస్తుందో అదే విధముగా ఈ ధ్యానము వలన కలిగే జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు భస్మమవుతాయి అంటూ ఏ విధముగా ధ్యానము వలన జ్ఞానము, ఆ జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ ఎలా భస్మమవుతాయో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చక్కగా బోధించడం జరిగింది మిత్రులారా. 4వ అధ్యాయంలో అదే విధంగా ఇంకొకటి అద్భుతమైన శ్లోకము ఈ ధ్యానము వలన ఎంత అద్భుతమైన ఫలితం ఉందో జరిగింది. ఇంతటి మార్పు ఎలా సాధ్యమవుతుందంటే మరి పతంజలి మహర్షి భారతదేశం యోగ భూమి, ధ్యాన భూమి అవునా, ఇక్కడ పుట్టింది. పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని రాశారు. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ యోగా.
ఆయన రాసిన దాంట్లో అష్టాంగ యోగ 8 పార్ట్స్ ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి అని. మరి మన పత్రి సార్ ఏం చేశారంటే, వాళ్ళు రాసిన ఈ యోగ శాస్త్రాన్ని కూడా ఈ 7వ భాగంలో ఉన్న ధ్యానాన్ని మొదటి స్థానానికి తీసుకొచ్చారు. అంతటి జ్ఞానవంతులు, అంత గట్స్ ఉన్న స్పిరిచువలిస్ట్ అన్నమాట మన పత్రి సార్. 7వ స్థానం ధ్యానాన్ని ముందుకు తెస్తే, ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మిగిలిన 6 అవంతట అవే వస్తాయి మనతో అని ముందుగా చెప్పడం జరిగిందన్నమాట. తీసుకొచ్చి దాన్ని రుజువు చేశారు, చూపించారు మనకి. అంతేకాకుండా ఆ బుద్ధ భగవానుడు అష్టాంగ మార్గము బోధించారు. సరైన వాక్కులు, సరైన ఆలోచనలు, సరైన దృక్పథాలు అంటూ ఆయన కూడా ధ్యానాన్ని చివరిలో పెడితే, మన పత్రిస్తారు దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చి సరైన వాక్కులు, సరైన ఆలోచనలు, సరైన దృక్పథాలు ఇవన్నీ కూడా ధ్యాన సాధన వస్తాయని, అలాంటి జ్ఞానాన్ని వారు చెప్పిన ఆ ఆ ప- వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని కూడా సరి చేసే అంత ఉన్నత స్థితిలో ఉన్న గురువు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలా అద్భుతంగా బోధించారు ధ్యానాన్ని. ఈ ధ్యానం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో ఎవరైనా సరే ప్రారంభకులు విన్నా, దీంట్లో ధ్యాన ధ్యానంలోకి ఇప్పుడే వచ్చిన వాళ్ళు విన్నా, మన వాళ్ళందరికీ తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. నీవు పాపులందరిలోకి పరమ పాపాత్ముడివి అయినప్పటికీ కూడా, పాపులందరిలో పరమ పాపాత్ముడు అయినప్పటికీ కూడా, ఈ ధ్యానం అనే చిన్న ధ్యానం ద్వారా ఈ జ్ఞానం అనే చిన్న తెప్పని పట్టుకొని ఆ పాపసాగరాన్ని, నీవు చేసిన పాపం సాగరం అంత పెద్దగా ఉన్నా ఆ పాప సాగరాన్ని కూడా ఈ జ్ఞానం అనే ధ్యానం అనే నౌక ద్వారా అవలీలగా దాటవచ్చు అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ద్వారా నిషగా చేసుకొని సమస్త మానవాళికి అద్భుతమైన మన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకునే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం అనే తెప్ప ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానము ఆ జ్ఞానం అనే చిన్న తెప్ప ద్వారానే ఈ పాప సాగరాన్ని కూడా అవలీలగా దాటవచ్చు అంటే చెప్తూ ఉన్నారు మిత్రులారా. ఈ అద్భుతమైన జ్ఞానము మన ఈ PSSM లోనే లభిస్తుంది. ప్రపంచంలో ఉన్న అందరి గురువుల అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతటినీ మన PSSM ద్వారా మనకి అందించారు మన గురువు గారు. వేరే సంస్థల్లో లాగా వాళ్ళ ఒక జ్ఞానాన్ని కాకుండా ఆ విధంగా మనం అందటి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఎందరో మహనీయులు ఎంతో అనుభవ జ్ఞానాన్ని వాళ్ళ గ్రంథాల ద్వారా జీవిత కాలంలో ఆర్జించిన జ్ఞానాన్ని కొన్ని గంటల్లోనే మనం నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఈ స్వాధ్యాయం ద్వారా, మన పత్రిక చెప్పిన ఈ మూల సూత్రం ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది మిత్రులారా. తర్వాత నేను ధ్యానంలో ఈ విధంగా, అందుకని ధ్యానాన్ని చక్కగా ఆయుధంగా చేసుకొని మనం పాప ప్రక్షాళన చేసుకోవచ్చు, విముక్తి పొందవచ్చు అని చెప్పారు. మరి టైం అవుతుంది కాబట్టి చివరి పాయింట్ ద్వారా ముగిస్తాను. సమయం ఇచ్చిన దానికి బద్దురాలనై నేను. ధ్యానంలోకి రాకముందు కొంచెం ఖాళీ దొరికిన, సెలవులు వచ్చిన ఏం చేసేది, వెతుకులాట మొదలయ్యేది. అది నేర్చుకుందామా, ఇది నేర్చుకుందామా, అది చేద్దామా, ఇది చేద్దామా అంటూ ప్రాపంచిక విషయాలన్నింటినీ వెతుక్కుంటూ ఆరాటపడుతూ ఉండే నేను, ఎప్పుడైతే నాకు ఈ ధ్యానం దొరికిందో, ఈ వెతుకులాట దాని నుండి విముక్తి పొందాను. ఈ ఆధ్యాత్మిక ధ్యాన సాధన, ఆధ్యాత్మిక జ్ఞానంలోకి పరిచయం అవడంతో చక్కగా ఈ ఆరాటం, ఈ వెతుకులాట నుండి అన్నిటి నుండి విముక్తి పొంది నేను ఈ ధ్యానంలో, ఈ జ్ఞాన మార్గంలో స్థితమయ్యాను. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రసాదించిన గురువు గారికి ఇంకొకసారి పరిచయం చేసిన సిస్టర్ శోభా మేడంకి
అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ, నాకు ఈ సమయాన్ని చక్కగా చెప్పారు కాబట్టి ముందుగా పాటిస్తున్నాను. ఈ టీమ్ అందరికీ టీఎంసీ ద్వారా డిజిటల్ టీవీ ఈ టీమ్ అందరికీను అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తన ఇంత అమూల్యమైన సమయాన్ని ఉపయోగించుకుంటూ అనిత మేడం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు చేస్తూ తనకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎంతో అద్భుతంగా చెప్పారు. ధ్యానం మీ జీవితంలో ఎలా మార్పు వచ్చింది, ఎలా అప్లై చేస్తున్నారు అంటే దానికి తోడు భగవద్గీత శ్లోకాలు మీరు చాలా అద్భుతంగా చెప్పారు. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మ. నమస్తే నమస్తే సార్. 2 రోజుల నుంచి కొంచెం వినడం నేర్చుకున్నానమ్మా. నేను చెప్పడమే తప్ప వినడం నాకు అలవాట్లేదు. శోభా మేడం గారు మరి ఎంతో ప్రేరణతో మీరు వచ్చారు. నాకు కూడా చంద్రశేఖర్ అని అతను ప్రేరణతో వచ్చాను. అప్పాజీ గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. జీకే గారి ప్రాజెక్ట్ ద్వారా ముందుకెళ్ళాను. అయితే ఎవరో ఒకరు ప్రేరణ కలిగిస్తారన్నమాట. మన మాటలు ఎంతో మంది ప్రేరణ కలిగిస్తాయి. ముఖ్యంగా తాళి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు. మనం జాగ్రత్తగా వింటూనే తెలుస్తుంది మరి. అందుకే పత్రికలు అందరినీ వినమన్నా. ఆ వినడం మనం ఎలాగ వెళ్ళలేం కాబట్టి బస్సులు, ట్రైన్లు, విమానాలు ఎక్కి ఎక్కడికి వెళ్ళవలసి లేదు. ఇంట్లోనే అరచేతిలో వైకుంఠం. ఇదే ఖమ్మం రాలేను కదా, 1000 ప్రయాసాలు ఉంటాయి. కానీ ఖమ్మంలో ఉన్న ఉదయలక్ష్మి గారి అనుభవాలు ఇని వచ్చింది. చాలా సంతోషం. ఈ పుస్తకం చాలా ప్రభావితం చేసిందమ్మా చాలా మంది. 300 సినిమాలు చూసి, 300 ఇన్స్పైర్ స్టోరీలు చూసి 3 సంవత్సరాల పాటు రాసిన పుస్తకం. ధ్యాన విద్యాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. పిల్లలకి చదివిస్తే మారిపోతారు. నేను దానిని చాలా మందికి ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ మొదట అది ఎప్పటి నుండి వచ్చిందో ఆ భాగాలన్నీ శోభ మేడం దానికి డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కాపీస్ తెచ్చి నేను అందరికీ పంచడం జరిగింది. ఫస్ట్ మొదటైంది విద్యార్థుల పరంగా అయితే ధ్యాన విద్యార్థి పుస్తకంతోనే విద్యార్థులకి చేర్చడం జరిగింది. ఇది ఎక్కువగా నేను ప్రమోట్ చేస్తాను. అదే ఈ పుస్తకాన్ని రెడ్డి గారు రాశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా అధ్యాపకులు ఆజ్ఞాధిపత్యని సురేష్ రెడ్డి గారు రాసిన నా దగ్గర ఉంది. నేను కూడా దాన్ని చాలా మందికి అది కూడా నా ప్రచారంలో అది కూడా భాగమైంది. ఎంతో మంది ఉపాధ్యాయులందరికీ నేను ముఖ్యంగా చెప్పలేదు ఇందాక, టీచర్స్ ట్రైనింగ్ జరిగిన ప్రతి ట్రైనింగ్ క్లాస్ లో నేను మన టీచర్స్ అందరికీ ఈ ధ్యానం క్లాస్ తీసుకోవడం, ఈ ధ్యానం క్లాస్ తీసుకోవడమే కాకుండా మన లిటరేచర్ అంతా అహింస శాకారం విద్యార్థులు శ్వాస విద్య ధ్యానం విద్యార్థి ధ్యానం పాంప్లెట్ అందరికీ ఇచ్చి వాళ్ళ స్కూల్ లైబ్రరీలో పెట్టమనడం, ఆ తర్వాత వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసులు అన్నిటినీ ఉపయోగించుకోవడం. అంగన్వాడీ టీచర్స్ కానీ మాది హై స్కూల్ జడ్పీఎస్ఎస్ కొణిజర్ల, అక్కడ జరిగే మీటింగ్లు అన్నింటిలో ఏ మీటింగ్ జరిగినా నేను వెళ్ళేసి వాళ్ళకి ధ్యానం క్లాస్ చెప్పడం, ఈ మన సాహిత్యాన్ని బుక్స్ ని అందరికీ అందరికించడం, ఆ సురేష్ రెడ్డి గారు ఇచ్చిన అధ్యాపకులు ఆ పుస్తకాన్ని కానీ తర్వాత ధ్యాన విద్యార్థి కానీ అవన్నీ నా ద్వారా అందరికీ చేరాయి సార్. నేను అదే పనిలో ఉన్నాను. ఎప్పుడు బట్టి ఒక కోరిక ఉందమ్మా. పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్ అనేక అసోసియేషన్లు వచ్చే టైం అయిపోయింది కానీ ఒక నిమిషం సందర్భం కాదు. మీరు టీచర్ కాబట్టి ఈ ధ్యాన అధ్యాపకులని పుస్తకం రాశారు. స్వతంత్ర కుమార్, ఉయ్యూరు స్వతంత్ర కుమార్ గారు, రాజకుమార్ గారు ఎంతో సేవలు చేశారు. మేడం కళ్ళగడారు, నెల్లూరు ఆనందరావు గారు. ఏంటంటే పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్, దీనికి కూడా ఎలాంటి దానికి కూడా మీరు శ్రీకారం చుట్టండి తల్లి. ఇది కూడా ఉంది నా దగ్గర, ఇది కూడా ఉంది సార్. మనం పుస్తకాలు చదివే అలవాటు ఉంటానే ఈరోజు ఇలా ఉన్నాము. అదే కొండూరు ప్రసన్న లక్ష్మి గారిని వైజాగ్ ఉండేవారు, హైదరాబాద్ బ్యాంక్ మేనేజర్ తర్వాత ఇది ధ్యాన వీడుకోవాలని పిల్లలకు బాగా రాశారమ్మ. ఓకే, అదొకటి లేదు నా దగ్గర. ఇవి మేము ప్రింట్ చేసినవే సార్, ఇవి మేము ప్రింట్ చేసినవే. దానిలో నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్. దాన్ని అందరికీ ప్రమోట్ చేసి ఇప్పుడు కూడా అందరికి ఇస్తూ ఉంటాను. విద్యార్థులు శ్వాస విద్య ముఖ్యంగా ఓషో రాసిన పుస్తకం చదివించాలి. విద్య పేరుతో బోధిస్తున్నది ఏమిటి, తర్వాత పిల్లలే పెద్దలు ప్రతి ఒక్కరు చదివించాలి. ముఖ్యంగా మహావతారణ పుస్తకంలో, ఈ అద్భుతమైన పుస్తకంలో సన్నిసాటిను నేర్చుకునే ప్రక్రియ విద్యాభ్యాసం చాప్టర్ ఉందమ్మా. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. భూమి మీద ఇది అమలవుతుందమ్మా. మహావతారం మీరు చదివారులేదు తెలియదు, ఏదో చదివాను కానీ పర్టికులర్ గా ఇప్పుడు చదవాలి మీరు చెప్పారు కాబట్టి. అయితే అందరికన్నా ముఖ్యంగా ఇది మార్చుకోవాలమ్మా ఈ పుస్తకం. భావనా శక్తి ఎందరికో డొనేట్ చేసిన బుక్ అది సార్. ముందు అందరికి ఇచ్చిన బుక్ భావనా శక్తి ఉన్ను మీ జీవితం మీ చేతుల్లో, పాజిటివ్ థింకింగ్ కానీ, ఈ కృతజ్ఞతా భావం కానీ, ఇవన్నీ
తెలియడం కోసం ముందు ఇచ్చే పుస్తకాలు అవి ఫస్ట్ ప్రారంభంలో. ఇప్పుడు అందరూ బోధకులు అయిపోయారు. ఇప్పుడు టైం అయిపోయింది తల్లికి. బోధకులు అయిపోయారు. ఈ బుక్ ఎక్కడైనా సేకరించండి. సనాతన ప్రజ్ఞ నేర్పించాల టార్కమ్ గారు రాశారు. ఈ బోధకులు అంటే ఎవరు పడితే ఎలా పడితే బోధించేస్తారు. కానీ బోధించినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఉపన్యాసం ఎలాంటిది, బోధన ఎలాంటిది. చాలా సంతోషం. సమయం కూడా తక్కువ ఉంది. ధన్యవాదాలు. ఈ జ్ఞానమాత మీరు అనేక సేవలు అందించినందుకు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఆ రోజుల్లో విన్నానో చూసానో తెలియదు, కానీ ఈ రోజు వినిపించే అవకాశం ఇచ్చారు. పిఎంసి డిజిటల్ వారికి, అనిత తల్లికి, టీం అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ చూసారు కదండి, ఒక విద్యార్థి తలుసుకుంటే ఒక జ్ఞాన విద్యార్థి అలా అయ్యారు. ఒక టీచర్ తలుసుకుంటే ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేశారు. ఎంతో మంది జ్ఞాన విద్యార్థులు తయారవటం వలన ముందు తరాలకి ఎంతో లాభం. మరి మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉన్నారు, మన పక్కవారి పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా మరి జ్ఞాన విద్యార్థులుగా తయారు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటారని ఆశిస్తూ, మరి మనందరికీ ఇంత మహా అవకాశాన్ని, మహాభాగ్యాన్ని కలగజేసినటువంటి మనందరి గురువు, మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ఆ మాస్టర్స్ వైజాగ్ పరిసరాలలో ఉన్న మాస్టర్స్ ఎవరైనా ఇది చూస్తున్నట్లయితే, మన వశిష్ఠ గౌతమి ధ్యాన ఉగాది సంబరాలు జరుపుకున్నాం. ఈ రోజు మన ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఆ సంబరాలకి ఇంకా విజయోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ తప్పనిసరిగా అవకాశం ఉన్న వారందరూ రండి. ఇది వారి తరపు నుంచి మనవి. మరి అందరికీ సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.